ఉంది. సో ఫస్ట్ చూసుకుంటే ఇమిగ్రెంట్స్ అయితే చాలా మటుకు చాలా స్ట్రిక్ట్ చేస్తుంది. సో అండ్ ఇంకోటి చూసుకుంటే జెన్యూన్ స్టూడెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి పప్పులు ఏమి ఉడకవు. ఇప్పుడు మనం ఏ ఫీల్డ్లో ఉన్నామో అదే చెయ్యాలి అండ్ అది ప్రూవ్ చేసుకుంటేనే మనకి పిఆర్ అనేది ఈజీగా వస్తుంది. ఇందా నేను చెప్పిన జెన్యూన్ స్టూడెంట్ టెస్ట్ అనేది మాత్రం కంపల్సరీ పాస్ అవ్వాలి. లేదంటే కనుక వాళ్ళకి ఎట్లాంటి డౌట్ వచ్చినా కూడా ఇక మన ఇంటికి వెళ్ళిపోవడమే, మన బ్యాక్ టు ఆర్ కంట్రీ అనమాట. దీనివల్ల ఎవరికి లాస్ లేదు. యాక్చువల్గా ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి మాత్రమే లాస్ అనమాట. ఈ మధ్యకాలంలో చాలా కంట్రీస్ అయితే చాలా స్ట్రిక్ట్ అయితే చేస్తున్నాయి కదా స్టూడెంట్స్ని తీసుకోవాలి అంటే. సో ఈ లిస్ట్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి ఉంది, ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఇప్పుడు కొన్ని న్యూ రూల్స్ అయితే చేంజ్ అయినాయి. సో దానికోసం అని వీడియో చేయండి అని అయితే చాలామంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు. కాబట్టి నేనైతే వీడియో ఇవాళ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ నాకు కొంచెం ఫ్రీ దొరికింది అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు మీకు జాబ్ దొరికిందా అని. సో నాకైతే ఒక జాబ్ అయితే దొరికింది. సో అక్కడ బిజీ అయిపోవడం వల్ల నేను ఇక్కడ వ్లాగ్స్ అనేది ఈసారి చేయలేకపోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా అమ్మాయి. రీసెంట్గా ఆస్ట్రేలియా గవర్నమెంట్ అయితే కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. దీనివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేకపోతే వచ్చే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. అండ్ నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. సో ఫస్ట్ ఈ కొత్త రూల్స్ని అసలు ఎందుకు తీసుకొచ్చింది అండ్ అసలు ఏం జరుగుతుంది ఆస్ట్రేలియాలో అనేది అయితే మనం మాట్లాడుకుంటే కనుక కోవిడ్ ముందు అయితే మనకి 2,50,000 పీపుల్ని అయితే ఇయర్లీ అలవ్ చేసేవాళ్ళు, ఇమిగ్రెంట్స్ని అయితే తీసుకునేవాళ్ళు. కోవిడ్ రావడంతో అయితే ఇక్కడ ఇమిగ్రెంట్స్ అయితే చాలా తగ్గిపోయారు అండ్ వర్కర్స్ కూడా అసలు లేకుండే అనమాట అప్పుడు. సో కోవిడ్ తర్వాత ఏం చేశారు, ఒకటేసారి చాలా మందికి వీసాస్ ఇచ్చేయడము, స్టూడెంట్ వీసాస్ కానీ టూరిస్ట్ వీసా మీద వర్క్ చేసే రైట్స్ కానీ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారనమాట అప్పుడు. సో దానివల్ల ఏమైంది అంటే ఈ 2022-2023లో 5,10,000 ఇమిగ్రెంట్స్ అయితే వచ్చేసింది ఇక్కడికి. సో దీనివల్ల ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా కాంప్లికేటెడ్గా ఉందన్నమాట. సో హౌసెస్ దొరకకపోవడము, లైక్ హౌస్ క్రైసిస్ అండ్ వర్క్స్ దొరకకపోవడం. ఆల్రెడీ నా జాబ్ సర్చింగ్ వీడియో అయితే మీరు చూసే ఉంటారు. సో దాంట్లో కూడా ఇప్పుడు కూడా ఇంకా జాబ్స్ కోసం చాలామంది తిరుగుతున్నారు, నేనే చూస్తున్నాను. అండ్ ఇక్కడ పిఆర్ హోల్డర్స్కి కూడా జాబ్స్ లేవు కొంతమందికి అయితే. ఒకప్పుడేమో 4 to 5 పీపుల్ ఉండేవాళ్ళు ఒక ఇంట్లో, కానీ ఇప్పుడు 10 to 12 పీపుల్ ఉండాల్సి వస్తుంది. అలా ఉందన్నమాట హౌస్ క్రైసిస్ అయితే. అండ్ వర్క్ విషయంకి వచ్చేస్తే జాబ్స్ అయితే దొరకట్లే అని మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఒకవేళ జాబ్స్ దొరికినా కూడా వాళ్ళకైతే చాలా తక్కువ శాలరీసే వస్తున్నాయి, ఎక్కువ అయితే రావట్లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా గవర్నమెంట్ అయితే December 11th రోజు కొత్త రూల్స్ని అయితే చెప్పిందనమాట. ఆ కొత్త రూల్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో కొత్త రూల్స్ ప్రకారం అయితే దీని ఇంపాక్ట్ అయితే చాలా మటుకు స్టూడెంట్స్ మీద అయితే పడుతుంది, నాకైతే అలానే అనిపిస్తుంది. సో ఫస్ట్ చూసుకుంటే ఇమిగ్రెంట్స్ అయితే చాలా మటుకు చాలా స్ట్రిక్ట్ చేస్తుంది. సో బేసిక్గా నేను చెప్పాలి అంటే రైట్ అండ్ వెల్ మ్యాచ్డ్ స్టూడెంట్స్ కి మాత్రమే వీసాస్ అయితే ఇస్తున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మీరు ఇప్పుడు నిజంగానే చదువుకోవడానికి వస్తున్నారా, మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది అయితే చూస్తారు. అండ్ చాలా స్ట్రిక్ట్గా చూస్తారు. అది కూడా ఎవరిదన్నా కొంచెం ఫేక్ డాక్యుమెంట్గా కనిపిస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా వీసా రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా మన డాక్యుమెంట్స్ అనేవి మనము ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ జెన్యూన్గా ఉండాలి మనం ఎప్పుడు. ఒకవేళ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వచ్చిన వాళ్ళు దొరికితే కనుక చాలా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి IELTS స్కోర్ అనమాట. IELTS స్కోర్ ఒకప్పుడు 6 వస్తే సరిపోతుండే మన బీటెక్ కానీ డిగ్రీ స్టూడెంట్స్కి కానీ ఇప్పుడు 6.5 ఖచ్చితంగా రావాలి. అండ్ డిప్లొమా స్టూడెంట్స్కి అయితే 5.5 ఉంటే సరిపోతుండే అప్పుడు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా 6 ఉండాలి. అంటే మనం IELTSకి చాలా కష్టపడాలి. IELTS కానీ PT కానీ ఏదైనా కానీ ఆ మినిమం బ్యాండ్కి అయితే మనం కొంచెం కష్టపడాల్సి వస్తుంది IELTS స్కోర్ రావడానికి మాత్రం. అండ్ ఇంకోటి చూసుకుంటే జెన్యూన్ స్టూడెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే బేసిక్గా ఇక్కడ మనం మాస్టర్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ మాస్టర్స్ కంప్లీట్ చేసేస్తారు, దాని తర్వాత 3 years TR ఉంటుంది. అండ్ ఆ 3 years తర్వాత మళ్ళీ అదే ఫీల్డ్లో మనం వర్క్ లేకపోతే కనుక వెనక్కి వెళ్ళాల్సిన అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. అంటే ఆ వర్క్ వీసా అయిన తర్వాత అయితే వీళ్ళు ఇంకొకసారి మళ్ళీ ఏదన్నా చదువుకుందాము అలా పెట్టుకుని అంటే వీసాని ఎక్స్టెండ్ చేసుకోవడానికి మళ్ళీ స్టూడెంట్ వీసాస్ అయితే వేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు అలాంటి ఏమి ఉండవు. ఇప్పుడు ఈ టెస్ట్ అనేది నేను చెప్పిన జెన్యూన్ స్టూడెంట్ టెస్ట్ అనేది మాత్రం కంపల్సరీ పాస్ అవ్వాలి. లేదంటే కనుక వాళ్ళకి ఎట్లాంటి డౌట్ వచ్చినా కూడా ఇక మన ఇంటికి వెళ్ళిపోవడమే, మన బ్యాక్ టు ఆర్ కంట్రీ అనమాట. సో ఇలాంటి స్టూడెంట్స్ అయితే ఇంకా 1.5 lakhs అయితే ఇక్కడ ఉంటున్నారు.
అదైతే నేను చేసిన రీసెర్చ్. బట్ ఎంత మటుకు నిజమో నాకు కూడా తెలియదు. కానీ 1.5 lakhs స్టూడెంట్స్ అయితే ఇంకా ఇక్కడ మళ్ళీ స్టూడెంట్ వీసాస్ వేసుకుని ఉంటున్నారని అయితే నేను విన్నది. సో ఎవరైనా అలా ఉంటే కనుక వాళ్ళైతే ఖచ్చితంగా జెన్యూనిటీ టెస్ట్ అయితే పాస్ కాండి, లేదంటే కనుక ప్రాబ్లం అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ రూల్ చూసుకుంటే స్కిల్డ్ వర్కర్స్. అంటే ఇది కొంచెం అమెరికాకి అయితే దగ్గరగా మనకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన ఫీల్డ్లో ఏదైతే ఇప్పుడు నేను ఐటీ చదువుతున్నా, సో ఐటీ ఫీల్డ్లోనే నేను జాబ్ చేయాలన్నమాట. అయితేనే నాకు వీసా అనేది పిఆర్ అనేది వస్తుంది. లేదు అనుకోండి పిఆర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో నార్మల్గా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఏదో ఒకట్లే డబ్బులు సంపాదిద్దామని ఫస్ట్ అయితే డబ్బులు సంపాదించేసుకుంటారు 2 years. దాని తర్వాత టీఆర్ అనే వీసా వస్తుంది, అంటే టెంపరీ రెసిడెన్సీ. సో ఆ వీసాలో కూడా ఏం చేస్తారు అంటే ఇక్కడ మంచి డబ్బులు వస్తున్నాయి కదా, ఇక్కడనే చేసుకుందాం ఏముందిలే అన్నట్టు ఆ నార్మల్ జాబ్సే చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు అలాంటి పప్పులు ఏమి ఉడకవు. ఇప్పుడు మనం ఏ ఫీల్డ్లో ఉన్నామో అదే చెయ్యాలి. అండ్ అది ప్రూవ్ చేసుకుంటేనే మనకి పిఆర్ అనేది ఈజీగా వస్తుంది. సో టీఆర్ తర్వాత పిఆర్ వేసే వాళ్ళైతే ఈ పాయింట్ని చాలా ఇదిగా వినండి. ఎందుకంటే కనుక మీ ఫీల్డ్లో మీరు వర్క్ చేస్తేనే మీకు పిఆర్ అనేది ఈజీగా వస్తుంది, లేదంటే రాదు. బేసిక్గా మనం థింక్ చేస్తే కనుక వాళ్ళు మనకి స్టూడెంట్ వీసా అయితే ఇచ్చారు. స్టూడెంట్ వీసా ఇచ్చారు అంటే దాని మీనింగ్ ఏంటి? మనం ఆ ఫీల్డ్లోనే ఉంటామనే కదా వాళ్ళు ఇచ్చేది. సో ఆ ఫీల్డ్లో మనం జాబ్ చేయకపోతే ఇంకా వాళ్ళకి ఎందుకు? వాళ్ళు స్కిల్ లేబర్ అయితే కావాలి, అంటే స్కిల్ వర్కర్స్ అయితే కావాలి. సో స్కిల్ వర్కింగ్ మన దగ్గర ఏ స్కిల్స్ లేనప్పుడు వాళ్ళు ఎందుకు మనకి పిఆర్స్ ఇస్తారు? అది బేసిక్ థింగ్ అనమాట. సో అదే ఉద్దేశంలో వీళ్ళు చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు ఈ పాయింట్ మీద. సో అందుకని స్కిల్డ్ వర్కర్స్ అంటే మనం ఏ ఫీల్డ్లో అయితే ఉన్నామో ఆ ఫీల్డ్లో అయితే వర్క్ చేయడానికి అయితే ట్రై చేయండి, పిఆర్ రావాలి అనుకునే వాళ్ళు మాత్రమే. ఈ అన్ని రూల్స్ ఇప్పటికిప్పుడు ఎందుకు ఇంత స్ట్రిక్ట్ చేస్తున్నాయి అంటే ఇక్కడ ఆల్రెడీ పిఆర్ హోల్డర్స్కి లేదా ఇంకా ఇక్కడ ఆర్సీస్కి కానీ వాళ్ళకైతే వర్క్స్ అనేది చాలా తక్కువ దొరుకుతున్నాయి. సో వాళ్ళకి ప్రియారిటీ ఫస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికిప్పుడు అయితే ఇంత స్ట్రిక్ట్ చేశారు. దీనివల్ల ఎవరికీ లాస్ లేదు. యాక్చువల్గా ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి మాత్రమే లాస్ అనమాట. సో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టకుండా మీరు కనుక వస్తే ఖచ్చితంగా మీకు వస్తుంది. సో ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం కన్నా కానీ మీకు వీసా అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు టూరిస్ట్ వీసా మీద అంటే లాస్ట్ ఇయర్ దాకా టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళకైతే వర్క్ చేయడం ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత స్టూడెంట్ వీసా మీద కూడా కన్వర్ట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడైతే అలాంటి ఏం లేవు, అలాంటి చేయకూడదు కూడా. అలా ఇవ్వరు కూడా వీసాస్ ఇప్పుడైతే. ఇలాంటి రూల్స్ మీదనే స్ట్రిక్ట్ మాత్రం చేసింది, కొత్తగా రూల్స్ ఏం రాలేదు. ఉన్న వాటిని కొంచెం స్ట్రిక్ట్ చేశారనమాట వీళ్ళు. అండ్ ఆల్సో ఇంకో విషయం చెప్పాలి అంటే దీని ఇంపాక్ట్ అయితే మన ఇండియన్ స్టూడెంట్స్కి అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఆస్ట్రేలియాకి అయితే మంచి టైప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పటికి. సో ప్రస్తుతానికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎప్పుడైనా కానీ జెన్యున్గా మన ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి వీసా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అండ్ ఈ రూల్స్ వచ్చేసి 2024 జాన్ నుంచి మాత్రము అప్లికేబుల్ ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి 10 సార్లు ఆలోచించుకుని రండి. ఎందుకంటే ఇక్కడ హౌస్ క్రైసిస్ కానీ జాబ్స్ దొరక్కపోవడం కానీ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. సో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అలా తెలుసుకుని ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకైతే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి, నేనైతే ఇస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. అందరికీ రిప్లైస్ ఇవ్వడానికి అయితే చాలా ట్రై చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే మీకు కొంచెం హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. అండ్ ఎలాంటి వీడియోస్ చేయాలనేది అయితే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. చేస్తాను, నేను ట్రై చేస్తాను వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి. బట్ అయినంత మటుకైతే చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ నౌ. ఇవాళకైతే ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.